హలో అండి. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేను మా మేడం ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నామండి. ఎక్కడికి అనుకుంటున్నారా? అవెన్యూస్ మాల్‌కి అనమాట. సో, నేను ఒక 10 రోజుల కిందట మేడంకి అడిగాననమాట. బయటికెళ్ళి ఏదన్నా తిందాం మేడం అని చెప్పేసి, తినాలనిపిస్తుంది అని చెప్పి. సో, అది గుర్తుపెట్టుకొని ఈ న్యూ ఇయర్‌కైతే నన్నైతే బయటికి తీసుకెళ్ళింది. నాకిష్టమైన ఫుడ్ తినిపించడానికి. నిజంగా నాకు నచ్చింది అడిగానంటే అండి, నిజం ఏదైనా కూడా ఒక ఫుడ్ గానీ, వస్తువు గానీ, ఏదైనా చూడాలన్నా కూడా నేను చెప్పిన వెంటనే కాకున్నా కూడా తనకు ఫ్రీ ఉన్నప్పుడు ఫ్రీ టైంలో కంపల్సరీగా తనకి హాలిడేస్ శుక్రవారం శనివారం హాలిడే ఉంటుంది అనమాట మా మేడంకి. ఆ రోజుల్లో తనకేం వర్క్ లేకుంటే, ఇంట్లో పని లేకున్నా, ఎక్కడికన్నా వెళ్ళేది లేకుంటే కంపల్సరీగా అండి నేను అడిగితే కంపల్సరీగా తీసుకొని అయితే వెళ్తుంది. నేనైతే చాలా అదృష్టం చేసుకున్నా. ఇలాంటి ఒక మేడం దొరకడం కూడా నా అదృష్టం. మా మేడం అన్నదానికన్నా నేను మా అమ్మ అని చెప్తా. అమ్మ లాంటిది, మా అమ్మ తర్వాత అమ్మ లాంటిది అనమాట. నా ప్రతి ఇష్టానికి వాల్యూ ఇస్తుంది. నా ప్రతి ఇష్టాన్ని గుర్తుపెట్టుకొని అది ఎంత రేటు ఏంటి అనేది కూడా చూడదండి. నిజంగా మనం ఏదో పెడుతున్నారని చెప్పేసి మనం బంగారాలు వజ్రాలు వైడూర్యాలు అడగంగా డబ్బులు. సో, కొన్ని చిన్న చిన్న వస్తువులే కానీ చాలా పెద్ద సంతోషాన్ని ఇస్తుంది. సో, అలాంటిదే మా మేడం అనమాట. నాకు ఈరోజైతే చెప్పలేనంత సంతోషం అనిపించిందండి నిజంగా. నా హ్యాపీనెస్ నా మాటల్లోనే తెలిసిపోయి ఉంటుంది. ఇవన్నీ షాపింగ్ మాల్స్ అండి. ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారా? ఈక్యా మాల్కి అనమాట. ఇదైతే ఈక్యా మాల్ అండి. అవెన్యూస్ మాల్ దగ్గర ఉంటుంది ఈక్యా. అక్కడికి వచ్చామన్నమాట. ఈ ఈ కువైట్కి వచ్చాక ఇక్కడ మోస్ట్ చూడవలసిన ప్లేసుల్లో ఇదొక ప్లేస్ అనమాట. అవెన్యూస్ మాల్. ఆ పక్కనే మొత్తం అన్ని షాపింగ్ కాంప్లెక్సే అండి. ఇక్కడికి వెళ్ళామంటే మొత్తం అండర్ గ్రౌండ్, మొత్తం ఇదంతా చూసారా, ఇదంతా అండర్ గ్రౌండ్ అంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. చాలా పెద్ద ప్లేస్లో ఈ షాపింగ్ కాంప్లెక్స్ అనేటివి కట్టారండి. ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి. మొత్తం బ్రాండెడ్ ఐటమ్సే. మనం చూడండి ఫోజులు ఇస్తాం వీడియోలలో. అయితే ఇంకా మేడం అయితే పార్కింగ్ చేసింది. నేను దిగి వీడియోస్ అయితే తీసుకుంటున్నా. మేడం ఉండి నేను తీస్తాదా అని చెప్పింది. కానీ పాపంగా నేనే ఇవ్వలేదు మేడం చేతికి. ఇక్కడ చూసారా, మనం లోపలికి ఎంటర్ అయినాక ఈక్యాలోకి వెళ్ళామన్నమాట. ఇదంతా సెటప్ అనమాట. మనకు ఎలా కావాలంటే అలా వాళ్ళే డెకోర్ చేస్తారనమాట. రూమ్లో బెడ్స్ కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ, కబోర్డ్స్ కానీ మొత్తం ఇలా మనకు రెడీమేడ్ చూపిస్తున్నారనమాట. మోడల్స్ అనమాట. మనకు ఎలా కావాలంటే అలా. కోయిటిన్లలో ఇలాగే ఉంటాయండి యాస్టీస్. మా ఇంట్లో అయితే చూపించలేము కాబట్టి, బయట కాబట్టి చూపిస్తున్న. సేమ్ ఇలాగే ఉంటాయండి కోయిటిన్లలో. మా ఇంట్లో అయితే చాలా పాతది లేదు. చూసారా ఎంత బాగున్నాయి కదా. డైనింగ్ టేబుల్ మొత్తం అండి, మొత్తం సెట్ అంతా వీళ్ళైతే ఇలాగే కొంటారనమాట. వాళ్ళకి ఎలా కావాలంటే అలా చూసి ఈ మోడల్లో కావాలి, ఈ ఈ బెడ్షీట్స్ కావాలి, ఇలా కావాలని తీసుకుంటారు. తర్వాత అయితే ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాం నేను మా మేడం ఫుడ్ తీసుకోవడానికి. చూసారా మొత్తం ఎంత అయింది అనుకుంటున్నారు? మా మనీ అయితే 20K అయిందండి. బిల్ అయితే 20K అయింది. చూసారా, ఇవన్నీ చూసేదానికి కొద్దిగానే ఉన్నాయి కానీ రేట్స్ అయితే ఎక్కువ. మా మేడం నా ఇష్టాన్ని గుర్తుపెట్టుకొని మరీ తీపిచ్చింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఏమి తినుకున్నా కూడా కడుపు నిండిపోయింది అనమాట. ఇవన్నీ తీసుకొని తిని కొద్దిసేపు కూర్చొని మళ్ళీ మిగిలిన ఫుడ్ ఏం చేసామో తెలుసా, బాక్సుల్లో తీసుకొచ్చేసామన్నమాట. అయితే మనం ప్యాకింగ్ చేసుకునేదానికి ఉండదండి. మళ్ళీ మనం తిన్న ఫుడ్ మిగిలి ఉంటుంది కదా, అది ప్యాకింగ్ చేసుకునేదానికి ఉండదన్నమాట. మా మేడం ఏం చేసిందంటే, నువ్వు తింటూ ఉండు, నేను పోయి ఇంకా ఈక్యా మాల్లో ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట. సో, బాక్సులు తీసుకొచ్చింది అనమాట. బాక్సులు తీసుకొచ్చాక మొత్తం బాక్సులలో ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాం. మా మేడం డ్రైవింగ్ చేస్తుంది చూడండి. ఇంటికి తీసుకొచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి అండి, ఇప్పుడు నేను చూపించాను కదా, ఇది స్టార్టింగ్ ముందు నుంచి ఇంకా లాస్ట్ వరకు ఇదంతా షాపింగ్ కాంప్లెక్సెస్ అండి. చూసారా, మొత్తం వేల మంది వర్క్ చేస్తున్నారండి ఇక్కడ. రాత్రి పగులు అసలు రెస్టే ఉండదు. అంత వర్క్ చేస్తూ ఉంటారు. అంత జనాభా ఉంటారు అనమాట ఇక్కడ. చెప్పలేనంత జనాభా ఉంటారు. కనీసం మనకు పార్కింగ్లో కార్ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ ఉండదు. అసలు అంత జనాభా వస్తారనమాట. ఈరోజైతే మేము వెళ్ళిన టైంలో కొద్దిగా తక్కువే ఉన్నారు, రష్ లేదనమాట. ఇంకా ఈవినింగ్ టైం అయితే చాలా జనాభా ఉంటారండి. ఇవన్నీ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లే అండి. మొత్తం బ్రాండెడ్ దొరుకుతాయి అనమాట. పర్ఫ్యూమ్స్ కానీ, ఇంకా వచ్చేసి కాస్మెటిక్స్ కానీ, బట్టలు కానీ, షూస్ కానీ
ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్కటి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. లో కాస్ట్‌లో ఉన్నాయి, హై కాస్ట్‌లో ఉన్నాయన్నమాట. వేలల్లో వ్యాపారం జరుగుతుందండి ఇక్కడ, కోట్లల్లో జరుగుతుంది కూడా. అంత పెద్ద బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ప్రతి ఒక్కటి షోరూమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇదేనమాట, ఇది చూసారా ఫ్రంట్, ఇదే అవినీస్ మాల్ది స్టార్టింగ్ ఇక్కడ అనమాట. ఈ గ్లోబ్ లాగా ఉన్నాయి కదా ఇక్కడ. ఇంకా నైట్ టైం అయితే మంచి కలర్ఫుల్గా లైటింగ్ అయితే సూపర్ ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేస్తూ ఉంటానండి. నా లైఫ్లో జరిగే చిన్న చిన్న మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బై.